హాయ్ అండి, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజు చిట్టొడియాల కూర వండుదాం అనుకుంటున్నా. ఎలా వండాలో మీకు చూపిందాం అనేసి వీడియో తీస్తున్నా. వీటిని చిట్టొడియాలు అంటారండి. మినపవడియాలు అంటారు కదా, అవే కొంతమంది పెద్దగా పట్టుకుంటారు. మాకైతే చిన్నగానే పడతాం. రాజుల ఇంట్లో పెళ్ళింట్లో తప్పనిసరిగా వండుతారు ఈ కూర. చిట్టొడియాలు తీసుకుని ఒక స్పూన్ ఆయిల్ వేసి దాంట్లో ఎర్రగా వేయించి తీసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, కరివేపాకు, ఎండుమిర్చి, ఆవాలు, జీలకర్ర తాలింపులు తీసుకుపెట్టుకోవాలి. మసాలాకి అల్లం, వెల్లుల్లి, జీలకర్ర, ధనియాలు, గసగసాలు, లవంగాలు తీసుకుని పేస్ట్ చేసి పెట్టుకోవాలి. స్టవ్ వెలిగించి మూకిడి పెట్టి దాంట్లో ఆయిల్ పోసి ఈ తాలింపులన్నీ వేసి వేగించాలండి. కోడిగుడ్డు కాంబినేషన్లో చాలా బాగుంటుంది చిట్టొడియాలు, కోడిగుడ్డు. ఈవేళ ఫ్రైడే అనేసి వేయలేదు. ములక్కాడ, జీడిపప్పు చిట్టొడియాలు కూడా చాలా బాగుంటుంది. కాకపోతే నాకు అవి అందుబాటులో లేవు ఇంట్లో, అందు గురించి చిట్టొడియాలే వండుతున్నా. పచ్చిమిర్చి అవి వేగినాయి కదా, తర్వాత చిన్న ముక్కలుగా కోసుకున్న ఉల్లిపాయలు దాంట్లో వేసుకుని వేగనివ్వాలి. ఈ వడియాలు సమ్మర్లో పడతారు. ఈసారి వీడియో తీసి పెడతాను పట్టినప్పుడు. ఉల్లిపాయలు వేగినాయి కదా ఎర్రగా, ఈసారి మసాలా నూరి పెట్టుకున్నాం కదా, అది కూడా కలిపి పెట్టుకోవాలి. తర్వాత ఉప్పు, కారం, మసాలా పొడి వేసుకుని కలిపి పెట్టాలి. నెక్స్ట్ వేగిన తర్వాత వడియాలు కూడా వేసేసుకుని ఒకసారి కలుపుకోవాలి. పక్కన టిఫిన్ వేస్తున్నా అండి, దోశ ఇవాళ మా టిఫిన్. తర్వాత వాటర్ అయితే ఎక్కువ పోయకూడదండి. అవి వేగిన తర్వాత చూసుకుని అడ్జస్ట్ చేసుకొని పోసుకోవాలి. మరీ నీళ్ళు ఎక్కువైనా వడియం విడిపోతుంది, కూర అంత టేస్ట్ ఉండదు. ఇదిగో దగ్గరికి వస్తుంది కదా, కొంచెం పాలు వేసి దింపేసుకోవాలండి. పాలు వేస్తే కూర టేస్ట్ బాగుంటుంది. దించి ముందు వేసుకుంటే సరిపోతుంది. ఇదేంటి చిట్టొడియాల కూర అయితే ఇదేనండి. మీకు నచ్చితే కనుక ట్రై చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్.